वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। संसारसागरं घोरं तर्तुमिच्छति यो नरः गीतानावं समासाद्य पारं याति सुखेन सह। భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. యజ్ఞ సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని స్వామివారు చెప్పడం జరిగింది. ఇట్టి యజ్ఞ సంబంధమై ఉన్నటువంటి ఈ చక్రం, ఈ పరంపరగా ఉన్నటువంటి అంశాలను ఎవరైతే అనుసరించరో, ఆస్వాదించరో, దాన్ని అనుభవంలోకి తెచ్చుకోరో, అలాంటి వారి విషయమై మరి 16వ శ్లోకంలో చెప్తూ, ఎవరు ఈ చక్రాన్ని అనువర్తిస్తారో వారి అనుభవం ఎట్లా ఉంటుందనే విషయం 17వ శ్లోకంలో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అఘాయు, పాపమే ఆయుష్గా ఉన్నటువంటి వారు, ఇంద్రియారామ, ఇంద్రియములకు దాసులై ప్రవర్తించే విధానము, మోఘం సహజీవతి, అర్ధ జీవితాన్ని జీవించటం అవుతుందని చెప్పని. ఎవరు ఈ చక్రాన్ని అనువర్తిస్తారో, ఆశ్రయిస్తారో, స్వరూపానుభవాన్ని పొందుతారో వారికి ఉండేటువంటి విధానం ఏంటంటే, యహతో ఆత్మరతి ఏవ స్యాత్ ఆత్మతృప్తః మానవః ఆత్మని ఏవ చ సంతుష్టః. ఇక్కడ 3 విశేషణాలు. ఆ పై శ్లోకంలో 3 విశేషణాలు చెప్పుకొచ్చారు. ఈ కింద శ్లోకంలో కూడా 3 విశేషణాలు చెప్పుకొచ్చారు. ఆత్మరతి, ఆత్మయందే రమించే వాళ్ళుగా ఉంటారు. ఆత్మతృప్తః, ఆత్మయందే తృప్తిని చెందే వాళ్ళుగా ఉంటారు. ఆత్మని ఏవచ సంతుష్టః, ఆత్మయందు సంతుష్టులై ఉండే విధానము ఈ చక్రం అనువర్తించిన వారికి ఉంటుంది. ఈ చక్రాన్ని అనువర్తింపకుండా ఉన్న వాళ్ళకైతేనేమో పాపమే ఆయుష్గా ఉన్నటువంటి విధానము, తర్వాత ఇంద్రియములకు వశులై ప్రవర్తించే విధానము, మోఘం, వ్యర్థ జీవితాన్ని జీవించటం. ఈ చక్రం అనేటువంటిది మీకు అర్థమై ఉంటుంది. బ్రహ్మము సర్వవ్యాపకమై ఉన్న స్వరూపముగా చెప్పుకొచ్చారు. సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మము నిత్యం యజ్ఞమునందు అంటే సుషుమ్నాయందు అని అర్థం చేసుకోండి. ఆ సుషుమ్న అనేటువంటిది బ్రహ్మరంధ్రము అంటారు. అక్కడ ఉన్నటువంటిది జ్ఞానాగ్నితో దేదీప్యమానముగా ప్రజ్వలిల్లుతూ ఉన్నటువంటి విధానము. మహాత్ములు అట్టి ఆ సుషుమ్నాయందు ప్రవేశించే అక్కడ సమస్త కర్మలను దగ్ధం చేసుకుంటూ ఉన్నారు, పవిత్రులవుతూ ఉన్నారు, పావనమూర్తులవుతూ ఉన్నారు. మనకు లలితా సహస్రనామాల్లో కూడా చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత అంటారు. చిదగ్ని, చిత్తు అగ్ని, చిదగ్నిగుండ, అగ్నిగుండం అన్నారు.
చాలామంది ఏదన్నా దేవాలయాల కాడ అమ్మవారి ఆలయాల వద్ద ఉత్సవాలు జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ అగ్నిగుండాన్ని వ్రేలుస్తారు. కొంతమంది దీక్ష పూన్నటువంటి వారై అగ్నిగుండం కూడా నడుచుకుంటూ వస్తారు. లోకంలో చూస్తూ ఉంటాము. ఇవన్నీ బాహ్యములో ఉన్న అంశాలు. ఇక్కడ అగ్నిగుండం అని చెప్పానంటే సుషుమ్న యందున్నటువంటి జ్ఞానాగ్నిగుండం. అక్కడ సమస్త కర్మలన్నీ కూడా పరిసమాప్తిని పొందేటువంటి విధానం. ఎన్నో జన్మలుగా జీవులు వస్తూ ఉన్నాయి. వచ్చే జీవులకు ఇన్ని జన్మలని చెప్పనేటువంటి విధానం లేదు. అనంత కాల ప్రవాహములో జీవులు అనేక దేహాలు ధరిస్తూ వస్తూ ఉన్నాయి. ఇలాగా వచ్చేటువంటి ఆ జీవుల్ని వెంటాడుతూ సూక్ష్మ దేహమునందు నిక్షిప్తం చేయబడ్డటువంటి కర్మలతో కూడా ఈ జీవులు ప్రయాణం చేస్తూ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, సూక్ష్మ దేహంలో పడ్డ సంస్కారాలు అయిపోవు, కొనసాగుతూ ఉంటాయి. అవి అనేక శరీరాలని ప్రసాదించేవిగా ఉన్నాయి, ఇచ్చేవిగా ఉన్నాయి. సంస్కారాలన్నీ కూడా జన్మలకు హేతువులే. ఎవరు చేసిన కర్మ భారన ఎవరికైనా తప్పదన్నా అంటూ ఉంటారు. ఎవరికైనా కానీ ఆ కర్మశేషం తప్పదు అని చెప్పేసి ఎంతటి వారిని కూడా ఆ కర్మ అనేటువంటిది పట్టి నడుపుతూ ఉంటుంది, తీసుకుపోతూ ఉంటుంది. కాబట్టి ప్రకారంగా జీవుల సూక్ష్మ దేహములలో పడ్డ కర్మ మరి దేహాలను ప్రసాదించేదిగా ఉన్నది. ఈ భవసాగరాన్ని ఈదలేక దాన్ని దాటటానికై ఉన్నటువంటి వారికి ఇది చక్కటి మార్గము. చిదగ్ని గుండం అంటే సుషుమ్న, గుర్తుపెట్టుకోండి. దాన్ని బ్రహ్మరంధ్రం అన్నారు, మోక్షద్వారము అన్నారు. మోక్షద్వార కవాట పాటనకరి కాశీపురాధీశ్వరి అని శంకరాచార్యుల వారు దానికి మోక్షద్వారం అనే పేరు పెట్టారు. మోక్షద్వారే ద్వారపాలాః చత్వారః పరికీర్తితాః శమః విచారః సంతోషః చతుర్దశ సాధు సంగమః అని వశిష్ఠ భగవానుల వారు యోగ వాసిష్టంలో చెప్తున్న అంశము. మోక్షద్వారే ద్వారపాలాః, వైకుంఠ ద్వార పాలకులు అని చెప్పి అంటూ ఉంటాం, జయ విజయులు అని. అట్లాగా ఇక్కడ మోక్షద్వారం వద్ద కూడా నలుగురు ఉన్నారు అన్నారు. ద్వారపాలాః చత్వారః పరికీర్తితాః శమః విచారః సంతోషః చతుర్దశ సాధు సంగమః అన్నారు. మోక్షద్వారములో ప్రవేశించి మరి ఆ తత్వానుభవాన్ని పొందాలన్న అపేక్ష ఉన్నటువంటి వారికి ఈ నలుగురిని ఆశ్రయించే మోక్షద్వారంలో ప్రవేశించాల్సి ఉంటుంది. శమః అన్నారు. మొదటిది శమ. శమము అంటే ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియాలను తన అధీనంలో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. శమ అంటే ఉపశమించుట, ఉపశమనం అంటారు, శమం అంటారు. కాబట్టి ప్రకారంగా మరి ఈ సాధకులై ఎవరైతే తాత్విక రంగంలో ప్రవేశిస్తారో దాదాపుగా వాళ్ళు ఆధ్యాత్మిక అధ్యయనం చేసే కొద్దీ ఇంద్రియాలు కూడా చాలా వరకు వారికి స్వాధీనం అవుతాయి. తాత్విక చింతన చేసేటువంటి వారికి మెల్లమెల్లగా ఇంద్రియాలు కూడా వాళ్ళకి వశమై నిశ్చలమవుతాయి మామూలుగా. కాబట్టి మొదటిదిగా ఆయన చెప్పింది శమః అన్నారు. శమః అంటే
ఉపశమనం పొందింపజేయటం ఇంద్రియాలని, మనస్సుని. విచార, శమ, విచార. విచార అంటే గురువు సన్నిధిలో కూర్చుని తత్వచింతన చేసే విధానము విచారణ అంటారు. కాబట్టి మహాత్ముల ఆశ్రయం ద్వారా బ్రహ్మ విద్యను బాగా అధ్యయనం చేయాలి. దాన్ని విచారణ అన్నారు. సంతోష, ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేటువంటి వారు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళలో ఎక్కువగా ఈ ఉద్వేగ సంబంధమై ఉన్న భావాలు ఉండవు. వాళ్ళ మనస్సు ఉపశమిస్తుంది, ఈ రాగద్వేషాలకు లోను కాకుండా ఉంటుంది. అందువల్ల వారి జీవితం సంతోషంగా సాగే అవకాశం ఉంటుంది. చతుర్థ సాధు సంగమ, నాలుగవది సాధువుల సంఘం, మహాత్ముల యొక్క ఆశ్రయం బ్రహ్మ విద్య అధ్యయనం చేసేది. ఈ 4 మోక్షద్వార పాలకులుగా మరి వశిష్ఠ భగవానులు చెప్పే మాట. అందువల్ల ఈ మోక్షద్వారం అనేది ఎక్కడ ఉన్నది అంటే అది ఏలు పెట్టి చూపించేది కాదు. దానికి వేమన కూడా చూపి చెప్పరాదు సూక్ష్మదియే, మదికి తోచుగాని మర్మమెన్నగరాదు అంటాడు. అచలతత్వమనగా అనుభవగమ్యంబు, అచలతత్వమనగా అనుభవగమ్యం, చూపి చెప్పరాదు సూక్ష్మమదియే, మదికి తోచుగాని మర్మమెన్నగరాదు. అది కేవలం ఒక సాధన అంశంలో కొంచెం నివృత్తి మార్గంలో ప్రయాణం చేసినటువంటి వారికి అది తెలియబడేటువంటి అంశమే కానీ ఇట్లా అని చెప్పని మనం ఏలుతో చూపించి చెప్పే అవకాశాలు మాత్రం ఉండవు అన్నాడు. కాబట్టి ఆ ప్రకారంగా మరి ఆ సుషుమ్న ద్వారం, మోక్ష ద్వారం అనేటువంటిది సాధనలో అనుభవ రూపకంగానే అవగతమవుతుంది. ఎక్కడైతే శ్వాస అనేది పూర్తిగా ఆగిపోతుందో, ఆ శ్వాస ఆగిపోయినప్పుడు అక్కడ వాళ్ళకి ఆ తన్మయత్వ స్థితిలో, నిశ్చల స్థితిలో ఈ బాహ్య స్పృహ నుంచి పూర్తిగా విడబడి ఆ ఆనంద స్థితిలో వాళ్ళకి ఆడ గోచరిస్తుంది. కాబట్టి ఆ ప్రకారముగా సుషుమ్న అనేటువంటి ద్వారమునందు ఉన్నటువంటి చిదగ్ని, ఆత్మాగ్ని, బ్రహ్మాగ్ని సమస్త కర్మలను కాల్చివేసేటువంటి విధానం. ఆ శుద్ధ బ్రహ్మం, సర్వవ్యాపకమై ఉన్న శుద్ధ బ్రహ్మం సుషుమ్న యందు ఉందని చెప్పేసి అని చెప్పటము, అది యజ్ఞ భాగముగా వర్ణించిన విధానము. యజ్ఞస్వరూపుడు ఈశ్వరుడు, భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం. భోక్తారం యజ్ఞ తపసాం, యజ్ఞస్వరూపుడు భగవంతుడు, ఈశ్వరుడు. ఆయన శుద్ధ సాత్వికముతో చేరి ఉన్నటువంటి ఈశ్వరుడు. అట్టి యజ్ఞస్వరూపుడై ఉన్నటువంటి ఈశ్వరుని అనుగ్రహం పొందినటువంటి వారు మాత్రమే అట్టి వారికి ఈశ్వర తత్వం అలవడుతుంది, ఈశ్వర వాణి ఎలుబడుతుంది. వారి నుంచి వచ్చేటువంటి భావాలు మరి ఆధ్యాత్మిక సంబంధమై ఉన్నటువంటి అంతరార్థాలన్నీ కూడా వారి నుంచి వస్తాయి. దాన్ని ఇక్కడ మనకి బ్రహ్మ అనే మాట వాడారు. అక్షర సముద్భవం బ్రహ్మ అన్నారు. అందువల్ల ఈశ్వర అనుగ్రహముతో జాలువారేటువంటి జ్ఞానగంగా అన్నారు. జ్ఞాన ప్రవాహ విమలాదిగంగా సాకాశకాహం నిజబోధ రూప, శంకరాచార్యుల వారు. జ్ఞాన ప్రవాహం అది ఎట్లా వస్తుందయ్యా అంటే ఈశ్వరుడు ప్రసాదించాలి. అది చాలా ఎంతో విలువలతో కూడి ఉన్నటువంటి అంశాలు వస్తాయి వాళ్ళ నుంచి. ఈశ్వరాంశ కలిగి ఉన్నటువంటి వారి నుంచి వచ్చే భావాలు పరిపూర్ణముగా, సంపూర్ణముగా ఉంటాయి.
లక్ష్మణార్యులు ఆ యొక్క ఈశ్వర స్వరూప స్థితి యందు ఉన్నటువంటి వారు కాబట్టి వారి నుండి ఎన్నో అంశాలు, పారమార్థిక సంబంధమైన అంశాలు మరి ఏర్పడ్డాయి అని చెప్పనంటే అది ఈశ్వరుడు బోధించే విధానముగా గమనించాల్సి ఉంటుంది. జగతి నారారు తత్వములకు అవ్వలనున్న తత్వంబు ఎవ్వడెరుగు, శివుడు గురు రూపమున వచ్చి చెప్పకున్న నవ్యతర భోగి శ్రీ సదానందయోగి. జగతి నారారు తత్వములకు అవ్వలనున్న తత్వంబు 36 తత్వాలకి అవతల ఉన్నటువంటి ఆ బ్రహ్మము యొక్క సంబంధమై ఉన్న అంశం మనకు తెలియాలని చెప్పన్నట్లయితే ఆ గురుడే అనగా శివుడే గురు రూపమున వచ్చి ఆ శివుడు ఆ శివతత్వం మనలో ఏర్పడేటువంటి మహాకారణమగు ఆ శివతత్వం నుంచే మీకు జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి బోధ ఏర్పడుతుంది. కాబట్టి మనకి శ్లోకంలో స్వామివారు కూడా బ్రహ్మ అక్షర సముద్భవం కాబట్టి అక్షరతత్వం నుండి ఈశ్వరుడి నుంచే వేదం అనేటువంటిది ఏర్పడుతుందనేటువంటి మాట. అంటే ఆ వేదవాక్యములను అనుసరించే సాధకులకు ఈ కర్మయోగం అనేటువంటిది వస్తుంది. సరైనటువంటి యొక్క శాస్త్రాధ్యయనం చేసినప్పుడే వారికి ఆ యోగమునందు మక్కువ ఏర్పడి కర్మయోగాన్ని ఆచరించే అవకాశం ఏర్పడుతుంది. కనుక బోధ, జ్ఞాన బోధ అనేటువంటి దాని నుంచే ఈ సాధనా సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశం మనకి వస్తుంది. గురుదేవుని యొక్క బోధ విన్న తర్వాతనే సాధన మార్గంలో ప్రవేశించే విధానం. అందరికీ ఉన్నటువంటి మార్గం ఇదే. ఎవరైనా కావచ్చు కాక, ఎంతటివరైనా కావచ్చు కాక, గురుముఖత తత్వశాస్త్రాధ్యయనం, మహావాక్యముల ఉపదేశం రెండు పొందాలి. అవాంతర వాక్య జ్ఞానము, మహావాక్యముల సంబంధమై ఉన్నటువంటి జ్ఞానాన్ని కూడా పొందాల్సి ఉంటుంది. గమనించండి. కనుక అవాంతర వాక్య శ్రవణం కారణంగా తాత్విక సంబంధమై ఉన్నటువంటి అంశాలు గోచరింపబడతాయి. ఈ మహావాక్యములను వాటి యొక్క సంబంధమై ఉన్న భావాలను గ్రహించి వారి ద్వారా కర్మయోగాన్ని స్వీకరించినప్పుడు అంతర్ముఖ వృత్తి, నివృత్తి మార్గము అనేటువంటి యొక్క అంశాన్ని స్వీకరించినప్పుడు వారిలో మరి ఈ 4 సోపానములుగా ఉన్నటువంటి వాటిలను అధిరోహించే అవకాశం ఏర్పడుతుంది. ఈ క్రమంగా ఉన్నాయి. ఈ శ్లోకంలో మీరు గమనించుకుంటే, శ్లోకాలను దగ్గర పెట్టుకుంటే ఒక్కొక్క అంశాన్ని విడదీసినప్పుడు చెప్పినప్పుడు మీ మనస్సుకు అవి చక్కగా కనపడతాయి. అయితే మంత్ర భాగాలని, శ్లోకాలను ముందు పెట్టుకోవాలి. శ్రవణం చేసేవాళ్ళు చూసినట్లయితే అవి బాగా మీకు సన్నిహితంగా వచ్చు. మీకు మీరుగా పోయే అవకాశాలు లేవు. మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డా ఆ శ్లోకం యొక్క సంబంధమై ఉన్న భావాల్లోకి మీరు పోగలిగేటువంటి యొక్క శక్తి మీకు లేదు. మీకు శక్తి వృత్తి ఉండాలి, లక్షణ వృత్తి ఉండాలి. 2 ఉండగలిగితేనే పోయే అవకాశం ఉంటుంది. శక్తి వృత్తి రాందే లక్షణ వృత్తి వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి ఈ ప్రకారంగా మీరు గమనించండి. ఏమి అక్షరతత్వముకు ఈశ్వరుని ద్వారా ఏర్పడేటువంటిది బ్రహ్మ అన్నారు. అది వేదము. సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్తః స్మృతి జ్ఞానం అపోహనంచ వేదైశ్చ సర్వైః అహం వేదవేద్యః వేదాంతకృతో అని పరమాత్మ అంటాడు. సమస్త వేద జ్ఞానం అంతా కూడా నాకున్నది అన్నాడు స్వామివారు. వేదాంతకృత్ అనగా చక్కటి ఆధ్యాత్మికమై ఉన్నటువంటి వేదాంతాన్ని ఆయన గారు లోకానికి అందించాడు. అదే మాట ఇక్కడ మనకు చూసినట్లయితే అక్షర సముద్భవ బ్రహ్మ అన్నారు. బ్రహ్మ అనగా వేదము, జ్ఞానబోధ అని అర్థం. కాబట్టి ఆ జ్ఞానబోధ అనేటువంటిది అది అవాంతర వాక్యాలుగా ఉంటుంది, మహావాక్యములుగా ఉంటుంది. అవాంతర వాక్యాలనే గురువులు బోధిస్తారు.
అలాంటి అవాంతర వాక్యముల ద్వారా శాస్త్ర సంబంధమై ఉన్న ఆధ్యాత్మిక సంబంధమై ఉన్న అవగాహనను పొందింపజేస్తారు. ఆ తర్వాత వారు మరి ఈ అస్తమస్తక సంయోగం చేసి బ్రహ్మోపదేశాన్ని చేస్తారు. ఇది ముఖ్యంగా గురువులు చేసేటువంటి పని. ముందుగా శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. ఆ శాస్త్రావగాహన కలిగిన తర్వాత వారికి సాధనా సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని వాళ్లకు అందిస్తారు. ముందుగానే సాధన చెప్పినట్లయితే వారు జీవితంలో దాన్ని అనుష్ఠించలేరు. కొద్దికాలం నడిచిందా అంటే తర్వాత దాన్ని మానేసి యథాస్థాయికి వచ్చేస్తారు. కాబట్టి ముందుగా గురు సన్నిధిలో కొద్ది కాలం పాటు శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. అప్పుడే వాళ్ళకి ఆధ్యాత్మిక శక్తి అనేటువంటిది వస్తుంది. ఆధ్యాత్మిక అవగాహనాత్మిక శక్తి లేకుండా సాధన మాత్రమే పొందినట్లయితే వాళ్ళకది మరి చిరకాలం ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉండదు. ఆ తర్వాత కనుమరుగైపోతుంది వాళ్ళలో సాధన. కాబట్టి పూర్వకాలంలో కూడా శిష్యులను తన గురువులు తమ వద్దే ఉంచుకొని ఈ తత్వశాస్త్ర సంబంధమై ఉన్న జ్ఞానమంతా అందించిన తర్వాతే బ్రహ్మోపదేశం అనేటువంటిది అందిస్తారు. అప్పుడు వాళ్ళకి ఆధ్యాత్మిక బలముతో ఈ సాధనలో వాళ్ళు ప్రయాణం చేసే అవకాశం ఏర్పడుతుంది. కనుక సోహం, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, సర్వం కలివిదం బ్రహ్మ అనేటువంటి ఈ 4 మహావాక్యములు అది సాధనలో అనుభవానికి వచ్చేటువంటి అంశములు. ఈ అంశాన్ని మీకు లోకంలో ఎవ్వరూ కూడా చెప్పరు. ఎంత లెక్కన పోండి, మీరు ఎన్ని ఆశ్రమాల కన్నా పోండి, ఎంతోమంది మహాత్ములను ఆశ్రయించండి, ఈ క్రమం మీకు అక్కడ ఏం అందే విధానాలు కావు. ఈ మహావాక్యాలు వేదములలో ఉన్నాయి, ఉపనిషత్తులలో ఉన్నాయని చెప్పని ఎత్తి చూపిస్తారు. కానీ తత్వమసి, అహం బ్రహ్మాస్మి, సర్వం కలివిదం బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ, ప్రజ్ఞానమానందం బ్రహ్మ అనేటువంటి ఏవైతే ఉన్నాయో మహావాక్యాలు, అవి కూడా కేవలం శ్రవణ మాత్ర సంబంధముగా అందిస్తూ ఉంటారు. ఇవి శ్రవణం చేసేటువంటి విధానాలు కావు. అనుభవంలో అవన్నీ కూడా సాధకులకు అందుబాటుకు వచ్చేటువంటివి. ఇవి అపరోక్ష జ్ఞానాన్ని పొందింపజేసేవిగా చెప్పారు. అవాంతర వాక్యాలన్నీ కూడా పరోక్ష జ్ఞానాన్ని ఇస్తాయి తప్ప అపరోక్ష జ్ఞానాన్ని ఇవ్వవు. అపరోక్ష జ్ఞానం అంటే పర అంటే వేరు, నా పర నీకంటే వేరుగా లేకుండా ఉండటమే అపరోక్షము. పరోక్షము అంటే నీవు వేరు, దేవుడు వేరు అనేటువంటి విధానాలుగా ఈ వ్యవహారంలో ఉన్నంత వరకు, మనస్సు బాహ్యములో సంచారం చేసినంత వరకు, మనస్సు ఇంద్రియాలతో సంబంధం పడి వ్యవహారం చేసినంత వరకు నీకు ఆ యొక్క భగవతత్వం దూరంగా ఉంటుంది. ఈ మాట మీకు ఈశావాస్యం బోధించింది. తత్ దూరే తద్వత్ అంతికే, తత్ అంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యత అని చెప్పనంట. తత్ దూరే ఎందుకన్నారు ఈ మాట అంటే, సరైనటువంటి మరి అపరోక్ష అనుభవాన్ని పొందింపజేసే మహావాక్యములు నువ్వు అధిరోహించకుండా ఉన్నంత వరకు నీకు తత్ దూరే అన్నారు. తత్తు అంతికే అన్నారు. అంతికే అంటే దగ్గర. ఎంత దగ్గర అంటే దాన్ని కూడా ఎంత అని చెప్పే అవకాశం కాదు. అది మహావాక్యములను అధిరోహించేటువంటి వారికి మాత్రమే తద్వత్తు అంతికే అని అర్థం వస్తుంది. కాబట్టి ఈ ప్రకారంగా మనకు ఉపనిషత్తులలో చెప్పేటువంటి మంత్రాలన్నీ కూడా మీకు కేవలం బాహ్యముగా ఉన్నటువంటి యొక్క అంశము, అంతరములో ప్రవేశించే అంశము, ఈ రెండింటి యొక్క భావాలు మన ముందు వాళ్ళు ఆవిష్కరింపజేస్తారు. కాబట్టి ప్రకారముగా మరి అక్షర సముద్భవం బ్రహ్మ అనే మాట గమనించండి, ఈశ్వరవాణిగా గమనించండి,
స్వరూప అనుభవమును పొందినటువంటి వారు, బ్రాహ్మి అనుభవమును పొందినటువంటి వారు, సుషుమ్న ప్రయాణం చేసినటువంటి వారి యందు మాత్రమే ఈశ్వరుడు నెలకొని ఉంటాడు. వారి యందు అక్షర స్వరూపుడై ఉన్న ఈశ్వరుడు సాక్షాత్కరించి ఉంటాడు. ఆయన నుంచి వచ్చేటువంటి బోధయే మరి ఈ అవాంతర వాక్య బోధ, మహావాక్య బోధ రెండు వస్తాయి. అందువల్ల కొద్ది కాలం పాటు మహాత్మ సన్నిధిలో కూర్చుని తత్వశాస్త్ర శ్రవణం చేయాలి. స్థూల పంచీకరణ, సూక్ష్మ పంచీకరణాది ఇట్లాగా పంచకోశాలు కానీ ఇవన్నీ కూడా తత్వ సంబంధమై ఉన్నటువంటి అంశాలను బాగా శ్రవణం చేయాలి ముందు. ఆ శ్రవణం చేయటం వల్ల మనస్సులో ఉన్న మాలిన్యాలు కొంతవరకు పోతాయి. జ్ఞాన బోధ కాబట్టి ఆ జ్ఞాన బోధ వల్ల ఎంతెంత తాత్విక అంశాలు మన మనస్సులో ప్రవేశిస్తూ ఉంటాయో అంతంతగా మనస్సు పవిత్రమయ్యే విధానం ఉంటుంది. కాబట్టి ఇట్లా మహాత్ముల సన్నిధిలో వాళ్ళ మనస్సంతా కూడా బ్రహ్మ విద్యతో నింపుకుంటారు. అది ఆ బ్రహ్మ విద్య అవగాహన కలిగినప్పుడు వాళ్ళకి ఈ బ్రహ్మోపదేశాన్ని ఉదయం పూట బ్రాహ్మీ ముహూర్తంలో గురువులు ఏకాంతముగా ఉన్న సమయంలో వాళ్ళని కూర్చోబెట్టి అష్టమస్తక సంయోగం చేసి అభయాన్ని ఇచ్చి వారి కుడి చెవిలో ఆ మంత్ర ఉపదేశాన్ని చేస్తారు. దాన్ని బ్రహ్మోపదేశము అంటారు. ఆ బ్రహ్మోపదేశ సమయంలో వాళ్ళకి సాధనా సంబంధమై ఉన్నటువంటి అంశాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఎట్లా కూర్చోవాలి, ఏ వైపు కూర్చోవాలి, ఏ విధంగా చేయాలి ధ్యానం, ఏమేమి స్మరించాలి, కాబట్టి మనస్సులో ఏమైనా ఇబ్బంది కలిగితే ఎట్లా మరొక ప్రత్యామ్నాయ మార్గం అవలంబించాలి అని ప్రకారంగా వారికి ఈ బ్రహ్మోపదేశము నుండే ఈ సాధనా సంబంధమై ఉన్న అంశాలన్నీ అక్కడ వస్తాయన్నమాట. కేవలం ఆధ్యాత్మిక సంబంధమై ఉన్న అంశాలన్నీ మీకు అవాంతర వాక్య బోధలో వస్తాయి. ఉపదేశ వాక్య సందర్భంలో మీకు సాధనా సంబంధమై ఉన్నటువంటి అంశాలన్నీ అక్కడ వస్తాయి. ఎందుకంటే అందరి వ్యక్తిత్వాలు ఒకే రకంగా ఉండవు. ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యక్తిత్వం కలిగి ఉంటారు. మా మనసులో ఉన్న స్వభావాలు కూడా భిన్నంగా ఉంటాయి. అందుచేత ఒకరికి ఒకే ఒక్క మార్గం చెప్పినా కానీ అవలంబించలేక ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వారికి అనుగుణ్యముగా ఉన్నటువంటి యొక్క మార్గాన్ని ఆ గురువు చెప్పే విధానం ఉంటుంది. అదే పరమాత్మ 6వ అధ్యాయంలో కూడా ఉపాయత అన్న పదం వాడతారు. అసంయతాత్మన యోగ దుష్ప్రాప ఇతి మే మతి వశ్య ఆత్మ యతత శక్య ఆప్తం ఉపాయత అనే మాట చాలా గొప్పది. ఉపాయత అంటే ఉపాయం అనగా ఏ యొక్క సాధకులు అపాయంలో పడుతూ ఉంటారో, ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి ఇబ్బందిని గమనించి గురువులు వాళ్ళకు ఎలాగా మార్గం బోధిస్తే వాళ్ళు ఈ ప్రమాదం నుంచి తప్పుకుని సజావుగా పోయే అవకాశం ఏర్పడుతుందో అలాంటి ఆ మార్గాలు అనేటువంటివి వాళ్ళకు ప్రత్యామ్నాయంగా చెప్పేటువంటి ఉపాయత అంటారు. ప్రత్యామ్నాయ మార్గాలు అంటారు. మామూలుగా శ్వాస గమనికలో ఉండటమే ప్రధానమైనటువంటి యొక్క మార్గము. దాన్ని అందుకోవటానికి మరి సంస్కారం బాగా ఉన్నటువంటి వాళ్ళైతే, సాత్వికం బాగా ఉన్నటువంటి వాళ్ళైతే వాళ్ళు ఎమ్మటే అందుకుంటారు. కానీ అందరిలో ఆ విధంగా దైవీ సంబంధమైన సంస్కారం కానీ మరి సాత్విక సంబంధమై ఉన్న సంస్కారం ఇవన్నీ కూడా ఉన్నటువంటి వ్యక్తిత్వాలు తక్కువ ఉంటాయి. రమణ భగవానుల వారు ఆ మార్గాన్ని ఎమ్మటే వాళ్ళు అందుకున్నారు. రామతీర్థ, వివేకానంద, శంకరాచార్యుల వారు ఇత్యాది మనం ఉదాహరణ చెప్పుకుంటూ ఉన్నాం. ఈ ప్రకారంగా వీళ్ళు ఎమ్మటే వాళ్ళకి ఆ యొక్క సాధనా సంబంధమై ఉన్న అంశం వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు గత జన్మలలోనే కొంత వాళ్ళు సంస్కరింపబడి ఉంటారు. కాబట్టి పౌర్వదైహికం పూర్వాభ్యాసేన, ఆ పూర్వదేహంలోనే కొంత అభ్యాసం కొనసాగింపబడి ఉంటుంది కనుక వాళ్ళు మరి ఈ మార్గంలో రాగానే ఎమ్మటే వాళ్ళకి ఆ సాధన అనుభవం వచ్చేస్తుంది. లక్ష్మయ్య గారి విషయంలో కూడా మీకు అదే జరిగినట్లుగా చెప్పుకుంటూ ఉంటాం. ఎవరో మహానుభావుడు తటస్థించాడు, ఆ యొక్క సోహం యొక్క తత్వాన్ని తెలియజేశాడు. ఎంబటే ఆయన మరి
యోగ సమాధి అనుభవం వెళ్ళిపోయినట్లుగా మనకు చరిత్రలో స్వామివారి విషయంగా చెప్తారు. అదే ప్రకారంగా మరి ఆంజనేయ స్వామి విషయం కూడా రాముడు తత్వశాస్త్రం అందించి ఆయనకు అస్తమస్తక సంయోగం చేసి ఉపదేశం చేయటంతోనే ఎంబటి ఆయనకి ఒక దివ్య అనుభవం వచ్చేస్తుంది. మనకి సీతారామాంజనేయంలో మనం ఈ విషయాన్ని చూడవచ్చు. అట్టి తన్నుగాంచి ఆనందమూర్తి అయి చిత్రరూపమట్లు చేష్టలుడిగి తనువు మరచి కొంత తడవూరకుండెనో ఆంజనేయుడో హేమాద్రితనయా. అట్టి తన్నుగాంచి ఆనందమూర్తి అయి ఆంజనేయ స్వామి అంటే నిరంతరంగా ఆధ్యాత్మిక భావన, భగవత్ సంబంధ భావన, ఈ విధంగా ఆయన హృదయం పరిపక్వమైపోయింది కాబట్టి రామచంద్ర స్వామి ఆయనకి అస్తమస్తక సంయోగం చేసి ఉపదేశం చేసే అంశం మీకు సీతారామాంజనేయంలో చూడవచ్చు. ఆ ప్రకారంగా ఆయనకి చెప్పగానే ఎంబటే ఆయనకి ఆ స్థితి వచ్చేస్తుంది. అదే ప్రకారంగా మరి పరమహంస వివేకానంద స్వాముల వారి విషయం చూసినప్పుడు కూడా నరేంద్రుడుగా ఉన్నటువంటి ఆయన పరమహంసల వారి సన్నిధిలో అస్తమస్తక సంయోగం పొందగానే ఎంబటే దివ్యమైనటువంటి యొక్క అనుభవానికి వెళ్ళిపోయినట్లుగా మనకు వారి చరిత్రలో ఆ విషయం మనం చూస్తాం. ఇట్లా చూస్తే ఈ సంస్కారం అనేటువంటిది కొంతమందిలో బాగా వికసించి ఉంటుంది. అదే ప్రకారంగా ప్రహ్లాదుడు తీసుకోండి. తల్లి గర్భంలో ఉండగానే ఆయన ఋషి యొక్క మార్గాన్ని ఎమ్మటి ఆయన అధిరోహించి స్వరూపానుభవాన్ని పొందినట్లుగా మనకి ఉదంతాలు కథాంశాలు చెప్పుకొస్తూ ఉంటారు. ఆ ప్రకారం ఎంతోమంది మనం లోకంలో ఉన్నారు. ఆ దివ్యమైనటువంటి యొక్క సాత్విక సంస్కారముతో, దైవీ సంస్కారముతో, జ్ఞాన సంస్కారముతో, ఆధ్యాత్మిక సంస్కారముతో పరిపక్వ హృదయులై ఉన్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే గత జన్మలలో చేసినటువంటి సాధన కదా. ఈ మాట మీకు భగవద్గీత 6వ అధ్యాయంలోనే స్వామి చెప్పారు కదా. ఏమి ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమాహ శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్ట అభిజాయతే అని అంటాడు. యోగ భ్రష్ట అంటే గత జన్మలలో వారు చేసినటువంటి యొక్క సాధనలో పరిపూర్తి పొందకుండగా మధ్యలోనే ఆయువు తీరిపోయి శరీరాన్ని సాలించినట్లయితే వారిని పరమాత్మ ఎక్కడ యోగ భ్రష్ట అనే పదం వాడుతూ ఉన్నారు. యోగ భ్రష్ట అంటే మళ్ళీ వేరే అర్థాలకు పోమాకండి. సాధన చేస్తూ ఉన్నారు, దానికి పరిపూర్తి కాకుండగానే మధ్యలోనే శరీరాన్ని సాలించిన విధానం ఉంటుంది. అందువల్ల యోగ సాధన, సోహంభావ ధ్యాన సాధన చేసేటువంటి వారి యొక్క సాధనా సంబంధమై ఉన్న ఫలితం వృధా అయ్యేది కాదు అన్నది గమనించాలి. ఎంతో కాలం సాధన చేస్తూ ఉన్నాం, మాకు ఎలాంటి యొక్క అనుభవం కలగలేదు, మాకు ఎలాంటి దివ్యతత్వం అవగాహన కాలేదు, మేము యోగ సమాధిని పొందలేకపోయాము అని ఈ విధంగా కొంతమంది బాధపడుతూ ఉంటారు. దీని లోన ఉన్న సంస్కారాలు బలీయంగా ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి, ముందుకు పోకుండా చేస్తూ ఉంటాయి. ఎవరికైతే బాగా పుణ్య సంస్కారము, ఆధ్యాత్మిక సంస్కారము, సాత్విక సంస్కారాలు అలవాడి ఉన్నటువంటి వారికి అది పెద్ద శ్రమ అనే విధానంగా ఉండదు. ఎమ్మటే వాళ్ళు అట్లా మనస్సు పెట్టగానే ఆ తన్మయత్వానికి వెళ్ళిపోతుంది, ఆనందంలో బ్రహ్మానందంలో మునకలు వేస్తుంది. ఏహి సంస్పర్శజా భోగ బ్రహ్మ సంస్పర్శజ అని పరమాత్మ అంటాడు 6వ అధ్యాయంలో. బ్రహ్మ సంస్పర్శ అంట. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మష సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖం అశ్నుతే. కాబట్టి బ్రహ్మ సంస్పర్శం అని చెప్పని అంటారు. అలాంటి ఆ స్థితి రావటము అని చెప్పనంటే అంతఃకరణం పరిపక్వత పొంది ఉండాలి, అంతఃకరణం శుద్ధమై ఉండాలి, అది సాత్వికంతో బాగా నిండి ఉండాలి, దైవీ సంస్కారాలతో ఉండాలి. అలాంటి అంతఃకరణాన్ని ఈ ఆధ్యాత్మిక సాధన మార్గం త్వరగా లోపలికి తీసుకుపోతుంది.
ఆ విధంగా ప్రయాణం చేసేటువంటి వాళ్లకు సంబంధించిన అంశము ఈ మహావాక్యములుగా గమనించండి. ఈ విధానాలను మీకు ఎక్కడా కూడా ఎవరూ కూడా చెప్పే విధానం లేదు. అవి కేవలం ఒక శాస్త్ర సంబంధముగా, ఒక బోధ సంబంధముగా చెప్పుకొస్తారే కానీ ఈ మహావాక్యములు సాధనలో అనుభవమయ్యేటువంటి అనుభవ సంబంధమై ఉన్న మజిలీలు, అనుభవ సంబంధమై ఉన్న మజిలీ అనగా మొదటిగా సోహం అనేటువంటి తత్వాన్ని అవలంబించినప్పుడు, ఆ తర్వాత ఒక పరిపక్వత ఏర్పడ్డప్పుడు, లోపల మాలిన్యాలన్నీ కూడా తొలగింపజేయబడ్డప్పుడు, మలిన సాత్వికాలు అంతరించినప్పుడు, శుద్ధ సత్వం ఏర్పడ్డప్పుడు, ఈ శుద్ధ సత్వాన్ని బట్టి ఇక్కడ జీవత్వం అనే దాని నుంచి బయటపడి అతడు ఈశ్వరత్వాన్ని చేరుకుంటాడు, ఈశ్వరుణ్ణి చేరుకుంటాడు. అనగా జీవుడే శివుడవుతాడు అనే మాటకి ఇది అర్థం. జీవ శివ, శివో జీవ, సజీవ కేవల శివ అని మీకు స్కందోపనిషత్తులో స్వామివారు చెప్పుకొస్తారు. ఆ ప్రకారంగా ఈ సోహము యొక్క ధ్యానములో, ఈ అంతరయజ్ఞములో, ఈ ఆత్మ పూజలో ఆ జీవుడు పూర్తిగా తన జీవత్వం నుంచి విడబడతాడు. ఆ జీవత్వం విడబడ్డప్పుడు అక్కడ ఈశ్వరత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి అది తత్వమసి మహావాక్య సంబంధ అనుభవంగా చెప్పారు. ఆ తర్వాత ఈశ్వరానుగ్రహముతో ఆ శుద్ధ సాత్వికాన్ని కూడా దాటి శుద్ధ బ్రహ్మమును చేరుకోవటం అవుతుంది. ఎప్పుడైతే ఈశ్వరత్వం కూడా దాటావో ఏముంటుందయ్యా అని చెప్పనంటే అక్కడ కేవలం శుద్ధ బ్రహ్మ స్థితి. మీకు ఈ మాట భగవద్గీత 15వ అధ్యాయంలో స్వామి స్పష్టంగా చెప్పారు. మీరు గమనించుకోవచ్చు. ఎందుకంటే మీరుగా పోలేరు. చెప్పినటువంటి యొక్క మార్గాన్ని అవలంబిస్తే మీకు అవన్నీ కూడా దృష్టికి వస్తాయి. యస్మాక్షరం అతీతోహం అక్షరాదపిష ఉత్తమ అతోస్మి లోకే వేదేశ ప్రదిత పురుషోత్తమ అంటారు. అనగా క్షరపురుషుడై ఉన్నటువంటి ఆ జీవత్వమును దాటటము అని అర్థం. ఆ తర్వాత ఆ జీవత్వం దాటినప్పుడు ఈశ్వరత్వమే అక్షర పురుషుడుగా చెప్పాడు. ఎప్పుడైతే అక్షర పురుషత్వము ఈశ్వరత్వం కూడా దాటావో ప్రదిత పురుషోత్తమ, ఆ పురుషోత్తమ స్థితియే శుద్ధ బ్రహ్మము అంటారు. కాబట్టి ఈశ్వరానుగ్రహం ఉన్నటువంటి వారు మాత్రమే ఆ శుద్ధ బ్రహ్మంలో ప్రవేశించే అవకాశం ఏర్పడుతుంది. అది మీకు భగవద్గీతలో మామేవయే ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే అంటాడు. నన్ను ఆశ్రయించిన వారు, మహాకరణాన్ని ఆశ్రయించిన వారు ఆ ఈశ్వరానుగ్రహముతో ఆ శుద్ధ సాత్విక మాయను కూడా దాటి శుద్ధ బ్రహ్మములో ప్రవేశించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా అక్షర సముద్భవ బ్రహ్మ, గమనించండి ఈ విషయాలు మీరు. అక్షర సముద్భవ బ్రహ్మ అంటే ఈశ్వరానుగ్రహముతో ప్రసరించేటువంటి ఈ బోధ, అది బ్రహ్మ అన్నారు. అది మహాకారణము నుండి శవల బ్రహ్మాత్మిక ఈశ్వర మహాకారణము నుండి ఆపోస్థలముకుండగా ప్రవాహ రూపముగా వచ్చేటువంటి జ్ఞానగంగా. అది ఎట్లా వస్తుందయ్యా అని చెప్పనంటే అక్షర సముద్భవ, ఈశ్వరుడి నుంచే ఆ జ్ఞానబోధ అనేటువంటిది వస్తుంది అనే విషయం గమనించండి. మామూలుగా పుస్తకాలు చదివి శ్లోకాలు కంఠస్థం చేసి పద్యాలు కంఠస్థం చేసి ఆ పలికేటువంటి యొక్క మాటలు వేరు. సాధనలో ఒక స్థితికి చేరుకొని ఆ స్థితిలో ఈశ్వర అనుగ్రహానికి పాత్రులై అక్కడి నుంచి జాలువారేటువంటి ఈశ్వరుని యొక్క సంబంధమై ఉన్న జ్ఞానధార రావడం అనేటువంటిది ఆ విషయం వేరు. ఆ విధంగా వచ్చేటువంటి యొక్క బోధయే సరైనటువంటి యొక్క అవగాహన కలగజేస్తుంది. దానివల్ల వినేటువంటి వారికి కూడా ఈశ్వర కృప వారి యందు ప్రసరిస్తుంది. దానివల్ల అందుచేత ఇట్లా ప్రసరించేటువంటి ఈ బ్రహ్మ అనగా బోధ, అది ఆ అవాంతర వాక్యములు అనగా భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, వివేక చూడమని, మహావేక దర్పణ, ఉపదేశ సహస్రి ఇత్యాది వాటితో చేరినటువంటి అవాంతర వాక్యాలు ప్రవాహం రావటము, ఆ తర్వాత వారు ఆ గురువు ద్వారా బ్రహ్మోపదేశాన్ని పొంది నివృత్తి మార్గంలో ప్రయాణం చేసే విధానము. ఈ నివృత్తి మార్గం అనేటువంటిది ఎట్లా ఏర్పడింది అయ్యా అని చెప్పానంటే బ్రహ్మ
కాబట్టి ఈ సాధన అనేటువంటిది బ్రహ్మ వల్ల ఏర్పడినదని చెప్పి అన్నారు. యజ్ఞ కర్మ సముద్భవ అన్నారు. కాబట్టి ఈ కర్మ అనేటువంటి యొక్క సాధన బోధ వల్ల ఏర్పడగా, ఈ సాధన అనేటువంటి దాన్ని అనుసరించినప్పుడు, నివృత్తి మార్గంలో ప్రవేశించినప్పుడు, సుషుమ్నా ద్వారంలో ప్రవేశించినప్పుడు అది అంతర్యాగము అన్నారు. అంటే అంతర్యాగము అనే దాని ద్వారా వారిలో ఏర్పడేటువంటి మరి పర్జన్యుడు అంటే మన యొక్క దేహాలను చక్కగా అమృతధారలతో తడిపి మన అన్నమయ కోశముకు శరీరాలని పవిత్రముగా, మంగళకరముగా, తేజోవంతముగా, ఆరోగ్యకరంగా చేయగలిగేటువంటి విధానం ఏర్పడుతుంది. అది పర్జన్య యజ్ఞ సంభవ అన్నారు. పర్జన్యుడు అని చెప్పనంటే మన శరీరములో ఏర్పడేటువంటి అమృతధారలు. త్వం తదాప ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూహు భువః శుభః ఓం అనే మాట గాయత్రి మహామంత్రంలోనూ వస్తుంది. ఇది మంత్రపుష్పంలో కూడా ఈ మంత్ర భాగం మనకు కనబడుతుంది. త్వం తదాప ఆపో జ్యోతి రసోమృతం. కనుక మన శరీరంలో ఏర్పడేటువంటి ఈ దారలు, రస సంబంధమై ఉన్న దారాలు అన్నీ కూడా అమృతతుల్యముగా అయి అన్నమయ కోశములై ఉన్నటువంటి ఒక శరీరాలని పవిత్రపరచి ఆరోగ్యవంతముగా చేసే విధానం అనేటువంటిది ఏర్పడుతుంది అనే విధానముగా ఉన్నటువంటి యొక్క ఈ చక్రము. ఇక్కడ చెప్పేది ఈ చక్రం అన్నమాట. అనగా శుద్ధ బ్రహ్మం అనగా మరి సుషుమ్నాయందు ఉన్నటువంటి శుద్ధ బ్రహ్మం, సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞ ప్రతిష్ఠితం. సుషుమ్నాలో ఉన్నటువంటి బ్రహ్మము, ఆ బ్రహ్మము నుండి వెలువడ్డటువంటి ఈశ్వరాంశయగు శుద్ధ సాత్విక మాయతో చేరిన ఈశ్వరుడు, అంటే ఆ ఈశ్వరానుగ్రహముతో ఏర్పడ్డటువంటి యొక్క బ్రహ్మ బోధ, ఆ బ్రహ్మ బోధ అవాంతర వాక్య మహావాక్యములతో చేరి ఉన్న విధానము, అవాంతర వాక్యముల ద్వారా పరోక్ష జ్ఞానము, మహావాక్యముల ద్వారా అపరోక్ష జ్ఞానం పొందే విధానముగా ఆ బ్రహ్మ అనేటువంటి యొక్క వేదం ఉన్నది, వాక్కులు ఉన్నాయి. కాబట్టి ఆ వాక్కుల వల్ల కలిగేది కర్మయోగము, సాధకులకు మంచి మార్గముగా నివృత్తి సంబంధమై ఉన్న మార్గం సాధనా మార్గం ఏర్పడుతుంది. అంటే ఆ సాధనా మార్గము కర్మయోగము చేత అంతర్యాగం ఏర్పడుతుంది. అంటే అంతర్యాగ కారణముగా వాళ్ళల్లో మరి అమృతధారలుగా ఉన్నటువంటి వర్షం ఏర్పడుతుంది. అటు అమృతధారలుగా ఉన్నటువంటి యొక్క వర్షముతో దేహం తడబడి అన్నమయ కోశం ఆరోగ్యకరంగా ఉండే విధానముగా ఏర్పడుతుంది. ఏవం ప్రవర్తితం చక్రం, ఇది ఒక చక్రముగా ఉన్నట్లుగా స్వామివారు ఇక్కడ మనకి అందిస్తున్న అంశము. మరొకసారి వినండి. సుషుమ్నాయందున్నటువంటి శుద్ధ బ్రహ్మము, ఆ శుద్ధ బ్రహ్మము ద్వారా ఈశ్వరాంశగా ఉన్నటువంటి శుద్ధ సాత్విక ప్రకృతి, శుద్ధ సాత్విక స్వరూపుడకు ఈశ్వరుడు, ఆయన ద్వారా నిలబడేటువంటి యొక్క బ్రహ్మబోధ, జ్ఞానబోధ, ఆ జ్ఞానబోధ అధ్యయనం చేసినటువంటి వాళ్ళకి ఏర్పడేటువంటి కర్మయోగము, కర్మయోగము ద్వారా అంతర్యాగము ద్వారా అమృతధారలు, అమృతధారల ద్వారా దేహాలన్నీ కూడా పవిత్రమయ్యేటువంటి విధానము. ఇది ఒక యజ్ఞచక్రముగా ఉన్నటువంటి అంశము. ఏవం ప్రవర్తితం చక్రం, ఇది ఒక యజ్ఞచక్రం అనేటువంటిది. నా అనువర్తయతి, ఎవరైతే జీవితంలో అనువర్తింపరో అని చెప్పిన పరమాత్మ అంటూ ఉన్నాడు. కాబట్టి మానవ జన్మ అనేటువంటి దానికి మాత్రమే మంచి అవకాశం ఇది. ఇలాంటి యజ్ఞచక్రాన్ని అనువర్తించడానికి, దీన్ని అనుసరించడానికి, ఈ మార్గంలో ప్రయాణం చేయటానికి మరి ఈ మానవ దేహం అనేటువంటిది చక్కటి అవకాశముగా ఉన్నటువంటిది. అలాంటి మానవ మోక్ష సంబంధమై ఉన్నటువంటి ఈ దేహాన్ని పొందినటువంటి వారై ఇలాంటి ఈ చక్రాన్ని, ఈ జ్ఞాన సంబంధమై ఉన్న అంశం మీకు దాదాపుగా ఇలాంటి అంశం మీకు చాలామంది భగవద్గీత శ్లోకాలు అధ్యయనం చేసి ఉంటారు. చాలామంది దీని యొక్క సంబంధమై ఉన్న భావాంశాన్ని చెప్తూ ఉండే విధానాలుగా లోకంలో చూస్తూ ఉంటాము. కానీ ఈ విధమై ఉన్నటువంటి భావం మీకు రావాలని చెప్పనంటే మాత్రం చాలా అరుదు, రాదు. ఎక్కడ మీరు ఎనండి పోయి కావాలంటే వాటి సంబంధమై ఉన్న భావం మీ మనస్సుకు వచ్చే విధానంగా చెప్పగలిగే వాళ్ళు దాదాపుగా ఎంతమంది ఉన్నారో మీరు గమనించుకోవచ్చు. కాబట్టి ఈ ప్రకారమైనటువంటి యొక్క అంశాన్ని అవలంబించడానికి
మరి ఆ యొక్క మానవ జన్మ యొక్క సార్థకతను పొందింపజేసుకోవడానికి మంచి అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే ఈ చక్రం అనువర్తింపరో వాళ్ళ విషయం గురించి మాట్లాడుతూ ఇక్కడ పరమాత్మ అఘ ఆయుహు కేవలం ఇక వాళ్ళ జీవితం ఒక పాప సంబంధమైన జీవితంగా పోతుందయ్యా అన్నాడు. ఎవరైతే సోహంభావ ధ్యానం చేయరో, హంస మీద మనసు పెట్టి ప్రయాణం చేయరో, ఆత్మ యొక్క అవలోకన చేయరో, వాళ్ళ జీవితం ఒక పాప సంబంధ జీవితము అనే మాట స్వామివారి ఇక్కడ చెబుతూ ఉన్నారు. సత్యలోకంపు జాడ హంస కెరుక విను దానిపై స్వారి చేయున్సు మానసముతో మానస బ్రహ్మమౌ మాయ దాటి గురుని ఉపదేశమున గురి కుదురుననఘా అని. సత్యలోకంపు జాడ హంస కెరుక, ఆ సత్యస్వరూపాన్ని బ్రహ్మస్వరూపాన్ని అవలోకన చేయించగలిగేటువంటి విధానం ఒక హంసకు ఉన్నది. దాన్ని అధిరోహించి మహాత్ములు ప్రయాణం చేస్తూ ఉన్నారు. దానివల్ల వాళ్ళ జీవితాలు ధన్యత చేసుకుంటూ ఉన్నారు, పావనం చేసుకుంటూ ఉన్నారు, పవిత్రం చేసుకుంటూ ఉన్నారు. శుద్ధ సాత్వికమును పొంది ఈశ్వరానుగ్రహానికి వాళ్ళు పాత్రులవుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ జీవితమే పుణ్య జీవితము అని మనం చెప్పుకోవాల్సి ఉన్నది. ఇలాంటి మార్గం అవలంబింపకుండా జీవితం జీవించే వాళ్ళ విధానము అఘాయుహు, పాపమే ఆయుష్గా వాళ్ళు జీవించుకుంటూ పోతారని చెప్పేసి అని అన్నాడు. ఇంద్రియ ఆరామహ, రెండవది ఏంటంటే మరి ఈ ఇంద్రియాల యందు ఒక ఆధిపత్యం అనేటువంటిది నీకు స్వరూప అనుభవం అనగా సోహంభావ ధ్యానం, నివృత్తి మార్గం, బ్రహ్మము యొక్క అవలోకన, బ్రహ్మము యొక్క ఆనందంతో ఉండేటువంటి వారు మాత్రమే పరిపూర్తిగా చక్కగా వాళ్ళు స్థితి కలిగి ఉండే విధానం ఏర్పడుతుంది. అలాంటి ఆ స్థితి లేకపోయినట్లయితే ఇంద్రియ ఆరామహ, ఇంద్రియాలకు లోలురై ఇంద్రియాలకు దాసులై వాళ్ళు ప్రవర్తించే విధానమే ఏర్పడుతుంది. కాబట్టి ఇంద్రియములు వాళ్ళ స్వాధీనములో ఉండవు, ఇంద్రియాలకు లోబడి వాళ్ళు పోతారు. మీకు ఈ మాట తైత్రీయంలో ఉంది కదా, ఆపునోతి స్వరాజ్యం ఆపునోతి మనసస్పతిం వాక్పతి చక్షుష్పతి శ్రోత్రపతి ఏతత్తతో భవతి ఆకాశ శరీరం. చాలా మంచిగా ఉన్నటువంటి మంత్రభాగం మనకు ఆరో అనువాకంలో వస్తుంది. ఆపునోతి స్వరాజ్యం, ఆత్మావలోకనం చేసేటువంటి వారికట మనసస్పతిం, మనసు యందు ఆధిపత్యం వస్తుంది. చక్షుష్పతి, నేత్రమునందు ఆధిపత్యం వస్తుంది. శ్రోత్రపతి, శ్రోత్రేంద్రియం పట్ల ఆధిపత్యం వస్తుంది. ఇట్లా సర్వేంద్రియములు కూడా వాళ్ళ అధ్యయనములో ఉండి పనిచేసేటువంటివిగా ఉంటాయి. ఎవరు ఈ చక్రాన్ని అనువర్తించరో అలాంటి వాళ్ళ విషయం చెబుతూ ఇంద్రియ ఆరామహ, ఇంద్రియాలకు వాళ్ళు దాసులై పోవటమే ఉంటుంది అని చెప్పని అన్నారు. మరొక మాటగా చూస్తే మోఘం సహజీవతి పార్థ అర్జున, వాళ్ళ సహజీవతి వాళ్ళు జీవించే జీవితం అనేటువంటిదంతా కూడా మోఘం, ఇది వ్యర్థ జీవితమే అన్నాడు. పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా అన్నాడు వేమన్న. కనుక ఎన్నో జీవులు లోకంలో పుడుతూ ఉన్నాయి, కాలాంతరంలో అంతరిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రకారముగా అది కేవలం వ్యర్థ జీవితమే అన్నాడు. ఈ లోకంలోకి వచ్చి ఏం పొందాడు వాడు? కనుక తాత్విక సంబంధమై ఉన్నటువంటి జ్ఞానానికి దూరమైపోయి, ఆత్మజ్ఞానానికి దూరమైపోయి, ఆత్మ అనుభవానికి దూరమై కేవలం మరి ఇతర జీవులు ఏ ప్రకారంగా వచ్చి విశ్వంలోకి కొద్ది రోజులుండి వెళ్ళిపోతూ ఉన్నాయో అట్లా ఇతర జీవుల్లాగా వచ్చిపోవటం అవుతుందే తప్ప వాళ్ళ జీవితం సార్థక జీవితం అయ్యే అవకాశం కాదని ఇది ఇక్కడ చాలా గొప్పగా ఒక అంశాన్ని బోధించి, అంటే గొప్పదై ఉన్నటువంటి అంశాన్ని పొందకుండా ఉన్నటువంటి వాళ్ళ విషయంలో పాపమే ఆయుష్గా జీవించేవాళ్ళు ఇంద్రియాలకు స్వాధీనులై జీవించే విధానము వాళ్ళ జీవితం వ్యర్థము అన్నాడు. వాడి జీవితం వ్యర్థం, లోకంలోకి వచ్చాడు పోతూ ఉన్నాడు అంతవరకే అని చెప్పి అన్నాడు. కాబట్టి ఆ చక్రాన్ని అనువర్తించిన విధానం అయితే మీకు 17వ శ్లోకంలో స్వామివారు మంచిగా చెప్పుకొస్తూ ఉన్నారు. చాలా గొప్పగా 2 శ్లోకాలు ఇక్కడ ఉన్నాయి. అనువర్తించకుండా ఉన్న వాళ్ళు ఎలాంటి విధానమో, ఆ చక్రాన్ని అనువర్తించినటువంటి వారికి
ఉండేటువంటి సత్ఫలితం అనేది ఎలా ఉంటుందో మీకు ఆ 17వ శ్లోకంలో స్వామివారు మీకు చెప్పుకొచ్చే అంశం ఉంటుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.